హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మేము వచ్చేసి హైదరాబాద్ లో ఇప్పటి వరకు చాలా ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేసి మీకైతే చూపెట్టినాము. ఈ రోజు ఈ వీడియోలో మేము హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయనటువంటి కొన్ని ప్లేసెస్ ని అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకైతే చూపించబోతున్నాము. సో ఇప్పుడే మేము ఇంకా బయలుదేరలేదు, హైదరాబాద్ కి అయితే వెళ్తున్నాం. ఈ రోజు రేపు మొత్తం మేము హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఏవే ప్లేసెస్ ని ఇంకా విజిట్ చేయలేదో అవన్నిటిని షూట్ చేసి మీకైతే చూపిస్తున్నాం. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. Right through the grave. హైదరాబాద్కి అయితే రీచ్ అయినా మేము ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి ఏంటిది అంటే చార్మినార్. డైరెక్ట్ చార్మినార్ దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు వెళ్ళి చార్మినార్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఆ తర్వాత వేరే ఏదైనా ప్లేస్కి వెళ్దాం. చాలా నేను ఇక్కడ పార్కింగ్ ఉంటుందో ఉండదో అనుకున్నా, పార్కింగ్ అయితే ఉన్నది, ఎంజాయ్ చేయొచ్చు. చార్మినార్ దగ్గర పోకముందుకే ఫస్ట్ ఒకటి కమాన్ లాంటిది ఉంది, ఆ తర్వాత అక్కడికి ఓనీకి ఉంది. సో ఇప్పటిదాకా మనకు ఎంట్రెన్స్ అయితే దొరకలే కదా. సో ఇప్పుడు ఎంట్రెన్స్ దొరికితే లోపలికి పోదాం పైనకి. ఇవరికి ఇప్పుడు వచ్చినవారా? నువ్వు వచ్చినవారా? మొత్తం ఎట్లుందంటే ఈ జింగిడిగాలు అందరూ వచ్చినట్టు. ఇది వరకు ఫస్ట్ వచ్చేది నేను ఒక్కనే, వీళ్ళేమో చాయ్ తాగనీకి వస్తారు టైంపాస్ కాకుంటే. నువ్వు కాదు వీళ్ళు. ఆల్మోస్ట్ దగ్గర దాకా అయితే వచ్చినాము. మన ముందరనే ఉన్నది చార్మినార్. సో చాలాసార్లు వద్దాం అనుకున్నాం, కాకపోతే దగ్గర దాకా రాలేకపోయినాము. ఇప్పుడు ఇక క్లోజ్ వెళ్తున్నాం. ఇంకా వీలైతే ఇప్పుడే ఓపెన్ చేసి ఉంటే పైన కూడా వెళ్తాం. నైట్ టైంలో లైట్లతో మంచిగా చెక్కుమంటుంది. నైట్ టైంలో వస్తుంటుంది. ఇప్పుడు అంత చూసినట్టు అనిపిస్తలేదు చార్మినార్. ఇప్పుడు చూసినట్టు అనిపిస్తలేదు. ఎందుకురా? నైట్ టైం సూపర్ ఉంటుంది. వీళ్ళు తెల్లందాక చాయ్ తాగడానికి వచ్చే బ్యాచ్ అనట. వాడు వీడు చెప్రీస్ మొత్తం ఘోరంగా ఎగ్జైట్ అవుతున్నావుగా. వస్తుంది మరి. బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు, ఇదే చార్మినార్. దీన్ని ఉన్నకే చాలా దూరం నుంచి అయితే వచ్చినాము. వా కొంచెం పెద్ద ఉంది. ఆ వీడియోలో ఫోటోలో చూస్తే మస్తు చిన్న అనిపిస్తుంది, రియల్గా దగ్గర నుంచి చూస్తే మస్తు పెద్ద ఉంది, మస్తు ఉంది. మొత్తం మీద మొత్తం తిరగచ్చారా కొద్దిగా తిరగచ్చు. గీడికే మొత్తం అంతా కూడా మార్కెట్ ఏరియా ఉంది. మనకేమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అవోటి ఇవ్వటి అని పనికి ఏం లేదుగా. ఎక్కడ నుంచి గోడు అక్కడ సైడ్ ఉన్నట్టున్నది. ఉన్నాయి పిల్లలు అలాగే గోడు ఉంటుంది. ఎంట్రెన్స్ సైడ్కి ఉన్నది. ఎంట్రెన్స్ పిల్లలకి పోతారు కావచ్చు, కానీ చుట్టూ రౌండ్ వేయించారు. గిన్నె 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 అంటే ఏది దొరుకుతలేదు. వర్క్ అవుతున్నట్టున్నది. అవి బంద్ చేస్తున్నాయి. అవి గుద్దలే, దాని మీద తాళం మీద చూడలే. ఇంక ఓపెన్ కానట్టున్నదిరా. టైం వచ్చేసి 7:38 అయితే అవుతుంది. లోపలికి పోనీకి 9 నుంచి ఎంట్రన్స్ స్టార్ట్ అట. సో వెయిట్ చేద్దాం, పోయి ఎక్కడైనా ఛాయ్ తాగుతున్నా. ఛాయ్ మంచిగా మంచిగా ఏడు అవుతారా? చెప్పియాలి తెలంగాణ కొత్తగా కావచ్చు, ఏడు ఓపెన్ ఉంటుంది ఆగుతారు. దుకాణం పేరేంద్రా? దుకాణం పేరు గవని గుర్తుకుంటా. నేనైతే చెప్పలేదు, ఛాయ్ అని చెప్పాను కానీ మస్తు అని చెప్పలేదు. కనబడుతుంది కదా దీని మీద చార్మినార్ కాడ ఏ ఛాయ్ అంతే కాకుండా బ్రెడ్ అయితే తింటున్నాం. బ్రేక్ఫాస్ట్ ఎవరైనా చేయలే, ఇదే బ్రేక్ఫాస్ట్ లెక్క తింటున్నాం. ఇక బాబాయ్ గారికి డికాషన్ కావాలంటే డికాషన్ ఇయ్యం అంటుండే. ఆయన స్ట్రాంగ్ ఉండదట ఉన్నట్లు లెక్క. కష్టం అది తినలేడు అని అన్నాడు, తాగలేరు అన్నాడు. ఇంకా డబ్బులు దీంతో పాటు పెరుగు చక్కెర వేసి చిన్న కూర కొద్దిగా తిందాం.
ఎర్లీ మార్నింగ్ చాయ్ తాగుకుంటా చార్మినార్ దగ్గర మస్తుంది. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. పోతియాడు తాజీ అడిగిన సిద్దిపేటకి ఏం కొత్త అంటే ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసినా కానీ అంత పసలేదు. కానీ ఇది కాదు, ఇది కాదు. ఇరవై తాగుతాడు వాడు వీడు తాగుతాడ పక్కపడి గ్లాస్ వేసుకొని ఇట్లా పట్టుకొని వస్తాడు చూడు, ఆయన దగ్గర తాగినట ఇంత ముందు. ఈ రోజు వచ్చేసి ఫస్ట్ మేమే పోతున్నాం పైనకు. సారీ, టికెట్ వేసుకుందాం. 20 రూపాయలకు ఒక్క టికెట్ 20 రూపాయలు. 25 క్యాష్ పేమెంట్ 25, మనం ఆన్లైన్ పేమెంట్ కాదు. దీని లోపలికి మైకులు అంతేకాకుండా కెమెరాలు అలవ్ లేదట. అందుగురించి డైరెక్ట్ ఐఫోన్ మైక్లో వీడియో తీస్తున్నాము. ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోకూడదు. 15 సంవత్సరాల్లో పిల్లలకు ఫ్రీ అంటే ఫ్రీ. దీని కింద నుంచి వెళ్ళి చూస్తే ఆర్కిటెక్చర్ ఇట్లయితుంది, చాలా క్రేజీగా పడుతుంది, మస్తుంది. మీరు కూడా పారలే. బాగా తోడుంటారా మరి ఇంకా నాకు కూడా ఇంకో పక్కపండిరా గుహలకు పోయినట్టున్నది. వాటర్ ట్యాంక్ సేమ్ మనం వాటర్ ట్యాంక్ ఎత్తాం కదా, అట్లే అనిపిస్తుంది. అయితే నువ్వు ఒక్కనే కొడతావు. ఇగో గోడ పట్టరు ఇలా గోడ కట్టినట్టున్నది, డోర్ పెట్టినట్టు. అప్పట్లో రాని చెప్పులు మర్చిపోయింది. రాని చెప్పులు మర్చిపోయింది అప్పట్లో. జమాన్లా వచ్చిందిరా చిన్నగా ఉంటే ఏం కాదు, మెట్లు పెద్దగా ఉన్నాయి కదా, చాలా వేసింది. ఇంకోలు గిడిదిక్కోవాలి. చూస్తే క్రేజీ ఉంది కానీ పైన కోటలలో పోతాం చూడు. అడగ దగ్గర దగ్గర ఒక 3-4 ఫ్లోర్లు ఎక్కాం కుత్కా స్టేపర్లో. రాజు లెక్క. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడ సైడ్ మొత్తం కూడా ఏదో మార్కెట్ ఏరియా, అన్నీ కూడా ఇక షాపింగ్ అదో తిరుగుతు ఉంది. రాగా వస్తుంటాడు, నీడిగా ఉంచుతాను బోర్డు పెట్టారు. మమ్మీ కిందకు దుంపూరి కిందకు దారి. పాత సామాన్లు ఏం లేవు. అమ్ముతావు పాతింప సామాన్లకు? పాత సామాన్లు అండి, పాతింప సామాన్లకు అమ్ముతాడు. అందరూ ఒకసారి
అదే గొంతు, అదే వాయిస్, అదే గొంతు. ఇప్పుడు వచ్చేసి ఎగ్జిట్ అయితే అవుతున్నాం. దీని లోపలికి దిగుతుంటే 4:30 దిగుతున్నట్టు సంథింగ్ డిఫరెంట్ కూడా. సాయన ఏదో ఉంటారు అనుకున్నది కానీ ఏదో లోపల ఏదో ఉంటారు అనుకున్నది కానీ అనుకున్నదా? సరే హైదరాబాద్ లో సాయన లోపల ఏమో ఉంటారు అనుకున్నాడు కానీ ఏం లేదు అలా. అది ఎట్లా అనిపిస్తుంది అంటే సంథింగ్ ఏదో కోటలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. లోపల పోయినాక బయట నుంచి చూస్తే ఏదో ఫీల్ ఉందో అది లోపల ఫీల్ అనిపిస్తలేదు. సో మొత్తానికి హైదరాబాద్లో మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ వచ్చేసి ఏంటిది? చార్మినార్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే బిర్లా మందిర్కి అయితే వెళ్తున్నాం. పోయి అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తర్వాత వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి బిర్లా మందిర్కి అయితే వెళ్దాం. ఎట్లా చార్మినార్ నువ్వు చెప్పాలి, అది మేము కాదు. చార్మినార్కి వచ్చినాం కదా, చార్మినార్తో ఒక సెల్ఫీ మాని చెప్తున్నాడు మచ్చగాడు ఎందుకో. పోతున్నాం ఇక బిర్లా మందిర్ పోతున్నాం. బిర్లా మందికి వచ్చినాం. నెక్స్ట్ వచ్చేసి బిర్లా మందిర్ పోతున్నాం కదా. బిర్లా మందిర్ ఇక్కడ నుంచి వెళ్ళి 6.7 కిలోమీటర్స్ అవుతుంది. 20 మినిట్స్ చూపిస్తుంది. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం. ఇక కూరగాయని దేని గురించి మన రూట్ నీకు పెట్టినాము GPS చెక్ చేయనీకి. వానికంటే అసలు కరెక్ట్ చెప్పంటే తాజ్గా నయం ఉన్నాడు. అది గీడికి వెళ్తే మళ్ళీ అట్లకే అది 1 వే రా జింగిరిగా. 1 వేలకు సొర్రిస్తాడు కారు. మన క్యాంపర్కు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3 టైర్లకు వీల్ క్యాప్స్ ఉన్నాయి. ఒక టైర్కి వీల్ క్యాప్ లేదు కదా, ఏడ దొరుకుతలేవు ఇవి. సో సక్సెస్ఫుల్గా 20 అయితే తీసుకున్నాం, దొరికింది. వాళ్ళ దగ్గర స్టాక్ మస్తు ఉంది. కాకపోతే మనం బాపు నేను వచ్చినాం హైదరాబాద్కు. అప్పుడు అది వీల్ క్యాప్ కావాలి ఇవ్వవా అని అంటే లింక్నట్టు చేసిండు. ఇక బాగా గిరాకు ఉంది ఆ రోజు. వీల్ క్యాప్లో ఏంలో తర్వాత రాపోరి, స్టాక్ వచ్చినాక రాపోరు అన్నాడు. ఇప్పుడు ఎవ్వరు లేరు. పోగానే అన్న వీల్ క్యాప్ కావాలంటే దేంది చూపెట్టు, ఫోటో చెక్ చేసిండు. కథ 2 నిమిషాలు తీసిచ్చి. దగ్గర ఒక 10-20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు బిర్లా మందిర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు బిర్లా మందిర్కి అయితే వెళ్దాం. దర్శనం వచ్చేసి కంప్లీట్ చేసుకొని అయితే వచ్చినాము. యాక్చువల్లీ పైనకు వచ్చేసి కెమెరాస్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు ఏం అలౌడ్ అయితే లేవు. సో అందు గురించి ఏం ఫోటో అయితే షూట్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్లో మీరు చూసినట్లయితే బిర్లా మందిర్ వచ్చేసి ఇదే. దర్శనం అయితే కంప్లీట్ అయింది. చాలా పీస్ఫుల్గా అయింది. ఎవరు ఎక్కువ క్రౌడ్ కూడా లేదు. మంచిగా అనిపించింది. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే నెక్స్ట్ ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అక్కడికి వెళ్ళే ముందు ఏమైనా టిఫిన్ సెంటర్ కనబడితే టిఫిన్ చేస్తాం. తర్వాత అక్కడ ఉన్న ప్లేస్ అన్నింటిని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. బిర్లా మందిర్కి వచ్చినాక బిర్లా మందిర్తో సెల్ఫీ. మేము ఇంతకు ముందుసారి టెంపుల్కి వచ్చినప్పుడు ఫోన్లు అలౌడ్ ఉండే. పైన పోయిన తర్వాత ఫోటోలు దిగినాం, వీడియోలు కూడా తీసుకున్నాము. మా ఫ్యామిలీ అందరం వచ్చినట్టుమే. సో ఇప్పుడు పైనకు ఫోన్లు కానీ ఏం అలౌడ్ లేదు. యాక్చువల్లీ అసలు ఉండాలి. ఇంత దూరం పైన ఎక్కడి నుంచో వస్తున్నాడు. మొత్తం మహారాష్ట్రకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీహార్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఒక మెమరీ లాగా ఉంటుంది. వాళ్ళని చూసి 10 మంది వస్తారు. అసలు ఉండాలి యాక్చువల్లీ చెప్పానంటే.
బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నది ఏంటిది అంటే మన తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్. దాని లోపలికి అయితే అలవ్ లేదు, మొత్తం లోపలికి కాదు, ఆ గార్డెన్లోకి రానిచ్చినా కానీ కొద్దిగా మంచి షార్ట్స్ తీసుకోలేము, కాకపోతే అలవ్ అయితే లేదు. ఇంతకు మనం బిర్లా మందిర్కి వెళ్ళినాం కదా, అది వచ్చేసి అక్కడనైతే ఉంది, కొండపైన టెంపుల్ మీకు కనిపిస్తుంది కావచ్చు. అండ్ బిగ్గెస్ట్ ఎవర్ మనకు అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంది, దాని లోపలికి అలవ్ లేదు. అండ్ ఇక్కడ ఒకటి మనకు తెలంగాణ అమరవీరుల స్మారకం ఉంది, దాని లోపల కూడా అలవ్ అయితే లేదు, మొత్తం గేట్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. సో వీటిని కూడా విజిట్ చేసి లోపల ఏముందో మీకు ఎక్స్ప్లోర్ చూపిద్దాం అనుకున్నా, అలవ్ అయితే లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే లుంబిని పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి మనకు హుస్సేన్ సాగర్ బుద్ధగిరి దగ్గర ఓనికి అలవ్ ఉంటుంది, అంతేకాకుండా స్పీడ్ బోట్ కూడా ఎక్కొచ్చు. ఒకసారి బాంబడ పడ్డదట పడ్డదే పడలే, పెట్టిర్రు పెట్టిరా. మనం లోపల పోవాలంటే టికెట్ అయితే తీసుకోవాలి, టికెట్ 10 రూపాయల టికెట్. అంతకంటే ముందు ఏమైందంటే ఆడికి పోయినాం, అక్కడ ఇవ్వలేరు, ఇటు చూసినాం ఇవ్వలేరు అనుకుని ఉన్నారు. టికెట్లు ఇస్తారేమని ఆర్డర్ లేవడం, వాళ్ళు వచ్చి ఆయన నిలబడగానే ఆన్లైన్ లో ఫస్ట్ చెక్ చేసినాం, అది పని చేస్తలేదు. సో డైరెక్ట్ తీసుకుంటున్నాం ఇక టికెట్లు. మొత్తానికి అయితే లుంబిని పార్క్ లోపలికి అయితే వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మొత్తం ఘోరంగా క్రౌడ్ ఉంటారేమో అనుకున్నాం, ఇవ్వలేరు. ఏడా నా తమ్ముడేనా బాగా వేసారు కదా డ్రాయింగ్. ఈరోజు వీక్ డే అవర్స్ కావచ్చు నాకు తెలిసి, మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చినాం కదా, ఇవ్వలేరు. బోటింగ్ కూడా ఉంటుందో ఉండదు, మేము బోటింగ్ చేయాలి, స్పీడ్ బోటింగ్, అంతేకాకుండా ఆ బుద్ధగిరి కాడికి వేరే వాళ్ళన్న ఆ ఇంటెన్షన్తో వచ్చినాం మెయిన్. ఫస్ట్ వచ్చేసి స్పీడ్ బోట్ టికెట్ అయితే తీసుకున్నాము. ఒకసారి స్పీడ్ బోట్లో రౌండ్ వేసి వచ్చిన తర్వాత బుద్ధగిరి దగ్గరికి అయితే పోదాం. ఇప్పటికే అందరికి సర్దులై జ్వరాలు వచ్చున్నాయి, మళ్ళీ చల్లీలో రావడం అవుతుంది. స్పీడ్ బోట్ గురించి అయితే కొద్దిసేపు వెయిటింగ్ ఉందట, కూర్చోమని చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ బోట్లో ఎక్కుతున్నాం. మేము ఎవరెవరం ఎక్కుతున్నాము అంటే బాబాయ్ గాడు, వీడు, నేను, మచ్చగాడు ఎక్కుతున్నాము. కూరగాడు, పిజ్జిగాడు ఇద్దరు ఆగుతుర్రు. వీళ్ళిద్దరు ఎప్పుడు వస్తారు అంటే మనం బుద్ధుని దగ్గరికి పోతాం కదా, బుద్ధగిరి దగ్గరికి, అప్పుడు వస్తారు, అందరం కలిసిపోదాం. అలా వీని ఏం తోలుకోతున్నా అంటే వీనికి ఈత రాదు, వీని రియాక్షన్ చూడరు, ఎంజాయ్ చేస్తారు. పుట్టుబడి కట్టుకోవటమంటారు. ఫస్ట్ టైం అంత ఇట్లా నేను చెప్తే అయ్యా నిన్న నాకు శాతం అయితే లేదు రా అంతట ఉందిరా అంటే ఇప్పుడేమైంది, నాకు కథకంటే ఘోరం ఉండే. నిన్ను ఎవరన్నారు? ఇప్పుడేమైంది, చావే నిన్ను చూసి భయపడుతుంది, భయం అంటే తెలివని నన్ను చూచి ఆ చావే గజ 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 వణుకుతో. జ్వరం వచ్చింది, మొత్తం అంతా ఘోరంగా ఉంది, అయినా కానీ సలవులు తాగుతాం. ఇప్పుడు వచ్చేసి బోట్ దగ్గరికి అయితే వచ్చినాము అండ్ అందరం కలిసి దాంట్లో వెళ్తున్నాం. యా లోపలికి అయితే ఎక్కినాం, రాజుగాడు మస్తు భయపడుతుంది. సూపర్ ఉంది, భయం పడుతుంది అనుకున్నా. కొంచెం భయం అవుతుంది నాకైతే, ఎత్తుంది బాబు, మస్తు అనిపిస్తుంది, మంచి అనిపిస్తుంది, నాకు భయం అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఒక 2 times అనుకుంటా స్పీడ్ బోట్లో దీంట్లో పోయినాము, ఇది 3rd time. జై జై భయమే అనుకున్నా, ఏం భయం లేదు. భయమే అనుకున్నా, ఏం భయం లేదు. బుద్ధగిరి మీరు చూడొచ్చు. ఇక
కట్లు కొట్టాలి నీ పని అయింది నీ ఎక్కేస్తారు ఘోరంగా నాకైతే Why you be all in my line about nothing? Why won't you go get you a dollar or something? ఎక్స్ట్రా రెడీ అయితే వేసుకున్నాం మనము వచ్చినావా కట్టుకోటన్నా వీడికి వస్తే మాత్రం ఇదొక క్రేజీ ఎంజాయ్మెంట్ నిజంగా చాలా అంటే చాలా సూపర్ అనిపిస్తుంది బాబాయ్ ఎట్లుందిరా I know it's a lesson, that's word of the wise. Dubbing the mixes I'm mixing, I know I've been missing. I needed some personal time. All the pictures, dimensions, I know what you digits. I mean it, I'm staying in shot. ఆల్మోస్ట్ రైడ్ అయిపోయినట్టే చాలా అంటే చాలా క్రేజీ ఉంది ఎంజాయ్ చేసినాం ఎట్లుందిరా ఎంజాయ్ చేసిన జ్వరం మొత్తం భయపడ్డా ఏడ పడతాం దాన్ని కట్లు కొడతారు మొత్తం 30 is back. Tell me I'm garbage, I'm going through something, that's why I ain't calling. On a progression, it's all that I wanted. The bow and affection, I summon it dummy, cause check out. దీనికి బ్రేక్ ఉంది కదా మోటార్కు మన దగ్గర ఉన్న మోటార్కు బ్రేక్ లేదు అది ఒక్కటే తేడా మొత్తం ఘోరంగా భయపడుతుండీడు కట్లు కొడుతుండే మొత్తం కట్లు కొట్టుకుంటూ పోతాం భయం అయింది ఏడబడతానా అని అన్న ఇంకా కొట్టమంటావు కొనుక్కుతున్నావు మొత్తం మొత్తం ఫస్ట్ టైం ఎక్కిడు వీడియో మనం తయారు చేసిన బాగా ఒకసారి దుంకి సర్జరీ వచ్చి లైఫ్ జాకెట్ వేసుకొని పోతున్నాం నేను కూడా అంతే ఇంటి తీసుకోదాం అనుకున్నా ఇప్పుడు ఏం చేద్దామంటే మన వాళ్ళు ఇద్దరు రాలే కదా అందరం కలిసి అరే ఇప్పుడే బోట్ పోయిందిరా ఏంగా తిప్పేద్దాం పరి టికెట్ అయితే తీసుకున్నాము ఒక్కరికి 100 రూపీస్ 6గురికి 600 రూపాయలు స్పీడ్ బోట్ ఏమో 4గురికి 500 రూపాయలు సో ఇదేంటంటే అక్కడ పోయి ఆగుతూ ఒక 10 నిమిషాల సేపు ఉంటుంది ఆడ ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు సో అందుకోసమే పోయి బోట్ ఎక్కుతాను లగ్జరీ బోట్ మస్తుంది కదా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గాయస్ కాంటాక్ట్ అయితే గారి గసవంటి ఎవరైనా ఇప్పగలుగుతామంటే అవి ఇట్లా మనము ఓవర్ నైట్ అన్న క్యాంపింగ్ అనే చేద్దాం చూస్తే మంచిగా ఉందా ఇప్పటిదాకా ఎక్కితే మంచిగా ఉందా సుత్తినే మంచిగా నచ్చింది చూస్తే ఎక్కితే కూడా బాగుంటుంది ఇంకా ఎక్కితే ఇంకా ఎక్స్ట్రీమ్ అన్నట్టు ఇప్పుడు ఇందాక ఆ బోట్ అయితే ఎక్కలే బాబాయ్ ఉన్న విజయ్ ఇప్పుడు పెద్ద బోట్ ఎక్కుతున్నాం అందరం మనం ఆడిపోతున్నాం ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే 2-3 సార్లు ఆపిండు ఆపేసరికి అంత ఇంట్రెస్ట్ అనిపించాలి ఆనే కూర్చోమంటారు ఏడా ఆడ కూర్చోర్రే బోట్ వస్తుంది బోట్ వచ్చినాక లెక్కిపోరు అంటాడు ఇప్పుడు వచ్చేసి బుద్ధ విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నాము అందరము యాక్చువల్గా చెప్పండి దీంట్లో ఎంజాయ్మెంట్ వచ్చేసి స్పీడ్ బోట్లు అంతా అయితే లేదు ఇది నార్మల్ స్పీడ్తో మెల్లే పోతుంది మన మోటార్తో పోతే ఎట్లా పోతుందో అట్లా పోతుంది ఫస్ట్ అవుతున్నట్టున్నాయి ఇంకా చూస్తే కిట్టుకు ఒక డౌట్ వచ్చింది ఎలా పడితే కిట్టు పడితే ఈత రాదు అదే మరి వెళ్ళా వాడు అటే పోతాడు అది కవర్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయింది మనం రోడ్ మీద పోయేటప్పుడు చాలా సార్లు చూసినాం మనకు మస్తు చిన్న అనిపిస్తుంది కదా దగ్గరకు వచ్చి చూస్తే మస్తు పెద్దగా ఉంది కారా నాకన్నా పెద్ద ఉంది నీకడ పెద్ద నువ్వేం తినవరా ఏలంత లేవు నువ్వు
విగ్రహానికి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ రాసి అవుతున్నాయి. హైట్ 17 మీటర్స్ అట, వెయిట్ 320 టన్స్ అట. 1992లో ఇన్స్టాల్ చేశారు. 320 టన్నులు. అది ఎట్లా తెచ్చిరట, ఏదో రాగిరి నుంచి 192 వీల్స్ ఉన్న లారీ యూజ్ చేసి 60 కిలోమీటర్స్ తీసుకొచ్చారట. 17 మీటర్స్ హైట్ ఉన్నదా వాజా. రోడ్డు మీకే పోతుంటే మస్తు చిన్న అనిపిస్తుంది విగ్రహం. మీడికైనా దగ్గరికి వచ్చి చూస్తే మాత్రం మస్తు పెద్ద ఉంది. దీన్ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, మనము నీళ్ళ పైన ఐలాండ్ తయారు చేసినామా, ఇట్లా ఐలాండ్ తయారు చేసి చుట్టూ చెట్లు మధ్యలో ఒక చెట్టు పెట్టినామా, సేమ్ అట్లా అనిపిస్తుంది. ఇది చెట్టు లాగా వాటర్ లా పార్క్ ఏమైతుందో ఇవి అప్పటి నుంచి ఇవన్నీ విగ్రహాలు మొన్ననే తాజా వచ్చి అక్కడ బ్యాక్ సైడ్ లా మీకు కనిపిస్తుందా లేదా, వాటర్ లా మొత్తం బోట్స్ తిరుగుతున్నాయి కదా, అవి వచ్చేసి కనిపిస్తలేదా, నేషనల్ గేమ్స్ అవుతున్నాయట. మీకు వేరే ఫోన్ ఏదైనా క్యాప్చర్ చేసి చూపిస్తాం. మా స్పీడ్ బోట్ అయినా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, చూద్దాం అక్కడ ఏమవుతుందని అంటే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. గేమ్స్ అవుతున్నాయి, లేపేస్తారు మనల్ని, అడిగి పోవద్దు అని అన్నాడు. ఓన్లీ విగ్రహం మాత్రమే కాదు, దీని చుట్టూ ఏదైతే బేస్ ఉందో బేస్ మీద కూడా చాలా రకరకాల విగ్రహాలు మొత్తం చెక్కి పెట్టారు. ఏనుగు కాదు, గుర్రం, గిల్ల కూడా ఉన్నారు, చుట్టూ ఏనుగులు ఉన్నాయి. చిన్నగా ఒకటి దీన్ని చూస్తే సేమ్ అట్లా అనిపిస్తుంది. ఐలాండ్ గుర్తుకొస్తుంది నాకైతే. సేమ్ ఇగో అన్ని ఏది పడుతుంది స్క్వేర్ షేప్ లో ఉంది, సేమ్ మనం తయారు చేసినట్టు ఉంది కదా, మధ్యలో చెట్టు ఉండే ఇక్కడ విగ్రహం ఉంది. దీనికి 100 రూపాయలు తీసుకోరు కానీ మనకు ఇక్కడ ఉండే టైం ఎంత అంటే ఓన్లీ 10 మినిట్స్ మాత్రమే. 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది, విజిల్ వేస్తుండే మన ప్లేస్ వాళ్ళని కబ్జా చేస్తారు. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ విజిల్ వేయగానే పోవాలి. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిని తీసుకుపోతారు, మళ్ళీ ఫ్రెష్ కొత్త వాళ్ళు వస్తారు. ఒకవేళ పంపించకపోతే నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ ట్రిప్ లో ఏడికి ఉండనియారు, అందరు వచ్చినాకనే పోతాడు. మేమన్నా ఇది ఒకటి పోతాం కానీ వాడికి ఈత కూడా రాదు. I'm gonna do it all for you. Falling so free to the moment. Gonna do it all for you. Breathing in deep for the fall. If you're ready, so now diving deep into the ground. If you're ready, if you're ready, if you're ready, so now diving deep into the ground. If you're ready, I'm gonna do it all for you. బోటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. హుస్సేన్ సాగర్ అయిపోయింది, బిర్లా మందిర్ అయిపోయింది, స్పీడ్ బోట్ అయిపోయింది, ఫాస్ట్ స్లో బోట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకోటి మర్చిపోయినావు, ఏంటిది ఫస్ట్ టైం పోయినాం. ఏడికిరా ఫస్ట్ ఆల్రెడీ దొరికే కదా ఈడ అంటున్నా నేను. సో లంచ్ అయితే ఎవరైనా చేయలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇక్కడ పక్కన ఒక రెస్టారెంట్ ఉంది, దాంట్లోకి వెళ్ళి లంచ్ అయితే చేద్దాం. చలో. ఎప్పుడు పోలే కదా అడిగికు, పోవాలని ఉంది కానీ పోయేసినాక అరే పోయినా అసలు అనిపిస్తుంది. మళ్ళీ పోతావా, 100 రూపాయలు పోవచ్చు. తిండనగా ఒక డైలాగ్ చెప్పిన చలో బాబాయ్ వీలేగా ఇప్పుడు నేను ఇక యాక్టివ్ అవుతాయి. యాక్టివేట్ బటన్ యాక్టివేటెడ్. లంచ్ చేయడానికి ప్యారడైజ్కి అయితే వచ్చినాము. లోపలికి పోయి లంచ్ అయితే చేద్దాం. మాకు దీంట్లో ఒక్కసారి రేట్లు చూసిన తర్వాత కొద్దిగా చక్కెర వచ్చినట్టు అయింది. బట్ అయినా సరే ఇక్కడ దాకా వచ్చినందుకు ఏం తింటామో అందరికి తెలిసిన చికెన్ బిర్యానీ అయితే తింటాము. అందరికి సరిపోయేది ఒక చికెన్ బిర్యానీ ఉందట, సుప్రీం చికెన్ బిర్యానీ అని చెప్పేసి 1549 అవుతున్నది. ఇవి ఒకటి తీసుకుంటున్నాము, ఒకవేళ సరిపోలేదంటే ఇంకోటి తీసుకుంటాము. ఇంకేరా మాకు అందరికి సరిపోతుంది కానీ దీంతోనే బాగా. నువ్వు సెకండ్ రోజు ఉంటుంది. టిష్యూస్ అవసరం ఉండే ముఖం కడుక్కున్న తర్వాత. ఇక పక్కన టేబుల్ మీద ఉన్నాయి. మన మచ్చగాడు అగ్రెషన్తో నీకు 3 సార్లు చెప్పిన టిష్యూస్ ఆడు ఉన్నాయి తీసుకొచ్చి అంటే ఎందుకు ఇస్తలేవని అన్నాడు. అంటే ఆయన ఏమన్నా నువ్వే తెచ్చుకోవాలి, అట్లా ఏం చెప్పలేదు. ఛాన్స్ అయిపోయింది అన్న ఏమైందన్న అడిగితే నీ పక్కన నేను పంపి ఖాళీగా ఉండగా పోయి తెచ్చిండు. బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాను కదా, ఆయన పంపి పక్కన కూర్చుండగా విజ్జన్న మొత్తం మొత్తం ముఖంగా ఎత్తుండే విజ్జన్న. వానికి తెలుగు రాదు, హిందీ రాదు, ఏది మాట్లాడినా అర్థమైతే లేదు. ముచ్చట ఏమైందంటే ముఖం కడుక్కున్నాం, ముఖం కడుక్కొని దగ్గర ఒక 20 నిమిషాలు టిష్యూలు దొరకలే అంటే లేవు అన్నాడు. తర్వాత
స్టాప్ లేవు మళ్ళీ ఏంటంటే నిన్నటి నుంచి 2 డోలో 650 mgలు అయితే సెట్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఒకటి చెర ఒకటి వేసినాం అనుకో నేను వేసుకున్నా. నీకు ఇవాళ వచ్చిందిగా 2 తీసుకుండు, పొద్దుగాల ఒకటి నైట్ ఒకటి వేసుకుండు. నాకు జ్వరం వచ్చిందని ఎవరు చెప్పలే నీకు నొత్తే నాకు నొత్తుంది అన్న అని చెప్తే నాకు నొత్తుంది. పోతప్పుడు తీసుకోవాలని చెప్పి నొత్తుందన్న. ఇప్పుడు మనసు కూడా వేసుకోవాలి. అందరు వేసుకోవాలి. అరే మొత్తం డబ్బా తీసుకురారా షీటు. ప్రజెంట్ వచ్చేసి గోల్కొండకి అయితే వెళ్తున్నాము. గోల్కొండకి వెళ్ళే దారిలో ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి 6.6 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 23 మినిట్స్ చూపిస్తుంది. లంచ్ అయితే చేసినాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఎక్కడన్నా ఛాయ్ తాగుతాం. గోల్కొండకైనా తాగుతాము. ఒక ఛాయ్ తాగినామంటే సెట్ అవుతుంది. చాయ్ కాదు కానీ ఫస్ట్ గోల్కొండ ఎక్కి దిగాలి. అందరికి నిద్ర వస్తుంది. మొత్తం నిద్ర మొత్తం పోతుంది ఇక. కిట్టానంటే మొత్తం అనుకుంటావు మా రామన్న అనుకుంటున్నాడు లెత్తుండు పండుగ లేవు లేవు. అరే తాగుతుందిరా. నేను కారొట్టాలా కారొట్టమని పడతాయ్యా. గోల్కొండ దగ్గర దాకానైతే వచ్చినాం. లోపలికి పోయి ఎక్స్ప్లోర్ చేసే ముందు అందరం కలిసి ఛాయ్ తాగుతున్నాం. ఆ తర్వాత అయితే లోపలికి పోతాం. టికెట్లు తీసుకునే ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాజ్ యూజువల్ ప్రతి ప్లేస్ లాగానే ఇక్కడ కూడా మాకు 2 వీడియోలు ప్లాన్ ఉండే. కెమెరాలు మొత్తం తీసుకోరు, కెమెరాలు నాట్ అలౌడ్ అని చెప్పేసి అందు గురించి ఒక వీడియో అయితే బిస్కెట్ అయిపోయింది. సో ఇప్పుడు జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అయితే పోతున్నాం. పోయేది బ్యాలెన్స్ చేసినావుగా. ఇది మన గోల్కొండ కోట ఎంట్రన్స్. మీరు చూడొచ్చు దీని డోర్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. అన్నీ ఏమో కానీ ఇక్కడ సైడ్ మీరు చూడొచ్చు. ఇది కన్స్ట్రక్షన్ మాత్రం మస్తు అనిపించింది. చూడంగానే ఒక సెకండ్ వావ్ వావ్ అనిపించింది ఒక్కటేసారి. ఏడున్నారా ఎక్కడికి తాళమేసిర్రా? ఎక్కడికి ఏం లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పెద్ద పొక్క అయితే ఉన్నది. ఇలా ఉండనే అన్న ఏముండే గిట్ల గిట్ట ఏమంటారు దాన్ని ఇలా గుండ్రట్టుకుని బాంబే యొక్క వేలు ఫిరాంగి ఫిరాంగి గిల్ల ఇలా మరి ఏవే అంటే దాని లోపల ఉంటాయి కనబడితే బయట నుంచి. దాన్ని ఏమంటారు అంటే ఫిరంగి, ఇంకొక భాషలో తోపు అంటారు. తోపు ఇండియన్ ఆర్మీలో అవి ఉంటాయి. మేము తయారు చేసినాం చూడు, మనం తయారు చేసినామా సేమ్ టు సేమ్ అదే దాని మీద వర్క్ అవుతుంది. ప్రిన్సిపల్ మీద అదే సేమ్ గోల్ ఉంటుంది. మనం ముంగట వేరే డిఫరెంట్ యూజ్ చేస్తున్నాం. అవే పేలేటి అవి ముంగటి పోతాయి చూడ. గోడలు బద్ద కొట్ట నీకు అట్లా కాదు. బాహుబలి సినిమాలో ముద్దలు అలా పోనీయర్ కావచ్చు. అలా ఓరా తాళం అయినాడు ఈసిరు. ఇక్కడ నుంచి ఒకసారి బ్యాక్ సైడ్ చూడుర్రి, మొత్తం గోల్కొండ కూడా కనిపిస్తుంది. అరే అవి కావచ్చు. ఏంటిది ఇట్లా దీపాలే వాళ్ళను ఇట్లా కట్టేద్దరు అన్నట్టు ఇట్లా మషాలు పెట్టేటి. వాళ్ళు ఏదో లేపుతున్నారు. అది బాగా వెయిట్ ఉన్నట్టుంది. ఒకసారి మనం కూడా పోయి లేపుదాం. అవును లేపుతలేరు ఆయన.
సక్సెస్ఫుల్ గా లేపినాం ఇద్దరు దగ్గర దగ్గర ఒక 1500 బిర్యానీ రా తండ్రి అదే మొత్తం ఒక్కడే తిన్నా లేకపోతే ఇది గట్టనీకి ఎన్ని రోజులు పట్టిందో కానీ మాకు ఏది హోటల్ తయారీకి 5 రోజులు పట్టింది. వాళ్ళు ఇది గట్టనీకి మొత్తం ఎన్ని రోజులు తయారు చేసిర్రో వీడు ఉండి వేయించినట్టు. వీళ్ళలేనా? గోల్కొండ రాజప్రసాదంలో ఉన్న తారామతి మసీదు 3 తోరణాల ద్వారా కూడిన అత్యంత అందమైన కట్టడాల్లో ఒకటి. 2 వైపులా మినార్ల ద్వారా పైకప్పుకు దారి తీసే మెట్లను కలిగి 7 ఇవి అయింది. 1 2 3 4 5 6 7 8 9 అదే తారామతి మసీద్ అట అది. ఇవి ఆడ 9 ఇట్లా తోరణాలను రాసినాయి కదా, ఇవే 1 2 3 4 5 6 7 8 9. అటు ఇంకేముందిరా బాబాయ్? అదే నేనే చెప్పినామని పెట్టమని. వీరికి చెప్పింది నువ్వేను. అది వెల్డింగ్ కాదు, ఈ లొకేషన్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది చెప్పన్నా? లాస్ట్ కొత్త చూడు, ఏ రా బైరవా అనగా వీళ్ళకైనా కొడతారు చూడు, సేమ్ అట్నే ఉంది లొకేషన్. బాహుబలి సినిమాలో దేవసేన కట్టేసింది ఇక్కడనే. ఆయనతో నిజంగానే అనుకునేది అవుతుందా అంటున్నా. అవ్వా తిరిగి తిరిగి వచ్చి మీదకి ఎక్కినాము. సాల్ అవుతుంది. అది ఎగ్జిట్ అట్రా బాబాయ్. మీదకి ఎక్కినట ఇంకా చాలా ఉంది, చూసే చాలా ఉన్నాయి. ఏం కోలుకుంటానో ఏమో కానీ పోయినా కొద్ది రూమ్లు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాయి, పోతున్నాం. ఇటు ఏం లేవు, గబ్బిలాలు నీకు ఘోరంగా గబ్బు వాసన వస్తుంది. మెట్లేమో కానీ సాల్ అవుతుంది. మా టార్గెట్ ఒక గాడు ఉంది, మీదికి పోవాలి. వీడు ఆల్రెడీ వేయండట, వీడు ఫోన్ ఇస్తలేడు ఎవరిని మీదికి. అది ఏముంటది బిల్డింగ్, మన బిల్డింగ్ మీద ఎట్లుంటది గట్టి ఉంటుంది. ఎవడు ఫస్ట్ ఛాలెంజ్ చేయాలి. అట్లయితే ప్రైజ్ మనీ పెట్టినా పోవు నువ్వు. ప్రైజ్ మనీ ప్లేస్ లో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెడితే పోతాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఘోరమైన పరిస్థితి. గోల్కొండ కూడా మీ దాకా అయితే వచ్చినాము. ఇక్కడ దాకా వచ్చినాక ఏం రియలైజ్ అయినామంటే ఇక్కడ ఏం లేదు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిగా కిందికి అయితే వెళ్తున్నాం. రాజమండ్రి నుంచి వచ్చినావా?
ఇంత దూరం మా అత్తాళ్ళ ఇంటికి ఇచ్చాను. ఓకే పోతూ పోతూ మంచిగా ఒక ఐస్ క్రీమ్ అయితే కొనుక్కున్నారు. ఇవి ఐస్ క్రీమ్లు ఎవరు కొనిచ్చారంటే కూరగాడు కొనిచ్చాడు. వాడ ఫోన్ పే లేదు. కూరగాయల క్యాష్ ఉన్నది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి రామదాస్ బందీ ఖాన్ అన్నట. లోపల చూద్దాం పరి చెప్పులే. డేటు 1670. అబుల్ హసన్ కుతుబ్ షా. మీదికి లేస్తారా? ఇడా ఏదో బాయ్ ఉందరా, బాబాయ్ గారు మరి మరి తోలుకోవుతుంది. అదే భయా గిల్లలు ఎక్కడిరా ఉంటాయి. దగ్గర పైనుంచి కిందికి వచ్చేసరికి 3 బావిలు అయితే కనబడ్డాయి. ఇది అన్నిటికంటే పెద్ద ఉంది. కానీ ఏదేమైనా ఎక్కడికి వెళ్ళినా సరే వ్యూ మాత్రం మస్తు ఉంది. అప్పట్లో ఎవరు కట్టించారో కానీ ఇలా పరిపాలించిన వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కువ మీరు ఏదైతే రూట్ చూస్తుర్రో ఈడికైనా అందాక దుకాణాలు ఎక్కువ ఉన్నాయి కదా, మన కూరగాయల మార్కెట్ లెక్క. అప్పుడు ఇలా మొత్తం ఆభరణాలు అమ్ముదరట, వీటిని కొనుక్కునేటోళ్ళు. రాసి ఉందా మొత్తం ఈ కోట్ వచ్చేసి ఎట్లా ఏం కథ ఏడ ఏ పార్ట్ ఉందని చెప్పేసి ఎవ్రీథింగ్ ఇక్కడ నంబర్లతో సహా రాసి ఉంది. మొత్తం రాసి పెట్టింది అన్నట్టు. సో ఫైనల్గా ఏదైతే మిగిలినో గోల్కొండ కోట, అది కూడా ఎక్స్ప్లోరేషన్ మీకు అయితే చూపెట్టిన. హైదరాబాద్లో ఉన్న ఇంకా కొన్ని ప్లేసెస్ లైక్ సాలార్జంగ్ మ్యూజియం కావచ్చు, జూ పార్క్ కావచ్చు, వండర్లా కావచ్చు, ఆల్రెడీ అవి రిలేటెడ్ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన. అవి కూడా అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా చూడండి. సో ఇది ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.